హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గూగుల్ క్రోమ్ని ఎలా వాడాలి, అదే క్రోమ్ బ్రౌజర్ని ఎలా వాడాలి అనే దానిపైన కాన్సెప్ట్ తీసుకుని వచ్చాను. సో దీంట్లో మీరు నాతో ఉండండి లాస్ట్ వీడియో వరకు. ఇట్ హ్యాస్ ఏ 3 టిప్స్ టు యూజ్ ఏ గూగుల్ క్రోమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూస్తున్నది వీటిని మనం న్యూ ట్యాబ్, దీన్ని మనం ఎన్ని ట్యాబ్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గూగుల్ క్రోమ్ ఇచ్చినది ఎన్నైనా ట్యాబ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, ఈ ట్యాబ్స్లో మనము పిన్ చేసుకోవచ్చు. ఇట్లా లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత దీంట్లో న్యూ ట్యాబ్, ఈ న్యూ ట్యాబ్ టు రైట్ అంటే ఇంకొక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీని వల్ల మనం లెఫ్ట్ క్లిక్ ఇచ్చి యాడ్ ట్యాబ్ టు న్యూ గ్రూప్. ఈ గ్రూప్ నేమ్ మనం దీంట్లో ఒక గ్రూప్ పెట్టుకోవచ్చు. సపోజ్ సూరజ్ డిజిటల్ అని పెట్టుకోవచ్చు. ట్యాబ్ ఇన్ న్యూ గ్రూప్, అన్ని గ్రూప్, క్లోజ్ గ్రూప్, మూవ్ గ్రూప్ ఇంటూ ఏ న్యూ విండో, కొత్త విండోలోకి పోతుంది. సో నేను ట్యాబ్ ఇన్ న్యూ గ్రూప్, ఇట్ హ్యాస్ కలర్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్, మనకి ట్యాబ్ అనేది పడిపోతుంది. అది కొత్త బ్రౌజర్ దానికి సంబంధించినది. ఇది ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మూవ్ ట్యాబ్ ఇంటూ అనదర్ విండో. ఈ దీంట్లో ఉన్న ట్యాబ్ నెక్స్ట్ విండో లేక న్యూ ట్యాబ్, వన్ ట్యాబ్ అనదర్ న్యూ విండో అని కొడితే ఇది నెక్స్ట్ ట్యాబ్ కిందకి వస్తుంది. దీన్ని మనం రీలోడ్ చేసుకోవచ్చు. Ctrl+R అని కొడితే కూడా రీలోడ్ అవుతుంది. సపోజ్ నేను వాట్ ఈజ్ గూగుల్ క్రోమ్ అని కొట్టాను. ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్. సో మనం ఇక్కడ వాట్ ఈస్ గూగుల్ క్రోమ్, ఇవన్నీ టాపిక్స్ వచ్చేసాయి మనకి. దీన్ని నేను ఒకవేళ ఇక్కడ ఆఫ్ చేసి మళ్ళీ Ctrl+R అని కొట్టాను అనుకోండి, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. Ctrl+R. దీన్ని మనం ఇక్కడ రీలోడ్ చేసుకోవచ్చు, అంటే ఆ పేజ్ని మళ్ళీ రీఫ్రెష్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదొక ఆప్షన్ ఇచ్చారు. మనం దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు దీన్ని సేమ్ ట్యాబ్ని డూప్లికేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని పిన్ చేసుకోవచ్చు. ఈ పిన్ ఆప్షన్ మనము ఒకవేళ ఇది తీసేసినా కూడా ఈ బ్రౌజర్తో ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, దీన్ని మనం క్లోజ్ ట్యాబ్స్, ఈ ట్యాబ్స్ మొత్తం క్లోజ్ అవుతుంది. ఈ విండో అనేది క్లోజ్ అయిపోతుంది మనం ఓపెన్ చేసిన విండో. దీన్ని మనం మినిమైజ్ అంటాం. ఈ ట్యాబ్లో మనం దీన్ని మినిమైజ్, మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. మినిమైజ్ అంటే చిన్నది, ఇట్లా చిన్నగా అవుతుంది. ఇది మినిమైజ్ అంటే ఈ ట్యాబ్ అనేది దీంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో మనం సెర్చ్ చేసే ప్రతి ఒక్క ట్యాబ్స్ ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ మనం Ctrl+Shift అని కొడితే మనం ఏదైతే ట్యాబ్స్ ఓపెన్ చేసామో అవన్నీ ఇక్కడ కనపడిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేమైనా ట్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. దాన్ని ట్యాప్ చేసుకోవచ్చు. క్లోజ్డ్ మ్యూట్ సైట్, ఈ సైట్ని మనం మ్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం యూట్యూబ్లోకి పోయినాం. యూట్యూబ్లోకి పోయిన తర్వాత ఈ సైట్ని మనం మ్యూట్ చేసుకోవాలి. దీన్ని పిన్ని అన్పిన్ ఎలా చేయాలంటే దీన్ని అన్పిన్ చేసుకోవచ్చు. ఈ మ్యూట్ సైట్ పెట్టుకోవచ్చు. దీన్ని అన్మ్యూట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా సౌండ్స్ నోటిఫికేషన్స్ వస్తుందంటే దాన్ని అన్మ్యూట్ చేసుకోవచ్చు. క్లోజ్ విండో, ఈ విండోని మనం క్లోజ్ చేసుకోవాలి. Ctrl+W చేసినా కూడా వస్తుంది. క్లోజ్ అదర్ ట్యాబ్స్, ఈ ట్యాబ్ తీసేసి మిగతా అన్ని ట్యాబ్స్ మనం క్లోజ్ ట్యాబ్స్ చేసుకోవచ్చు. క్లోజ్ ట్యాబ్స్ టు ద రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక విండో తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను క్లోజ్ ట్యాబ్స్ టు ద రైట్ అని కొడితే ఆ రైట్లో ఉన్న ట్యాబ్స్ అన్నీ క్లోజ్ అవుతుంది. ఇదొక మంచి టిప్స్ మీకు అందజేయాలనుకుంటున్నాను నా తరపున. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.